మన దేశంలో చాలా మంది అనాదిగా పరమశివుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం అలంకార ప్రియుడు విష్ణువు. ఆయనకు అలంకారం అంటే ఎంతో ప్రీతి. అందుకే వైష్ణవ ఆలయాలలో ఎక్కువగా అలంకరణలు చేస్తుంటారు. ఇక శివుడిని అభిషేక ప్రియుడంటారు. శివుడికి కేవలం నీళ్లు, బిల్వదళాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన తనపై భక్తులు నీళ్లు వేస్తే చాలు ఆనందంతో పొంగిపోతారు. ఇక సోమవారం శివునికి అంకితం. సోమవారం మహాదేవుని పూజలో ఆ త్రినేత్రుడికి అనేక వస్తువులు సమర్పిస్తారు. అయితే సోమవారం ఉపవాస సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఇది భోలేనాథ్కి మీపై కోపం తెప్పించవచ్చు. ఆ పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం. సోమవారం ఉపవాసం ఈ క్రింది విధంగా చేయాలి. మత విశ్వాసాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శివలింగానికి జలాభిషేకం మీ ఇంట్లో లేదా సమీపంలోని శివాలయంలో చేయాలి. ఈ సమయంలో శివుడు, పార్వతీ తల్లికి పూజ చేసి సోమవార వ్రత కథను వినండి. సోమవారం ఉపవాస సమయంలో ఒకేసారి ఆహారం తీసుకోవడం సముచితమని భావిస్తారు. కానీ కొంత సమయం తర్వాత మీరు పండ్లు తీసుకోవచ్చు. ఇక పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు. కొన్నిసార్లు మనం అగబత్తులను వెలిగించినప్పుడు వాటి కర్రలు మసి విగ్రహం మీద పడే అవకాశం ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడికి చందనం మీద తీసిన గంధం అంటే ఎంతో ప్రీతి. ఇది చల్లగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఏవేవో గంధపు బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. కానీ చందనంతో పెట్టిన బొట్టు ఎంతో మంచిది. అభిషేకం చేసేటప్పుడు పాలలో కొన్ని నీళ్లను కలపాలి. కేవలం గట్టిగా ఉన్న పాలను ఉపయోగించరాదు. అదే విధంగా ఏదైనా శాంతులకు సంబంధించిన పూజలు చేసినప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి తిరిగి స్వామివారిని దర్శించుకోవాలి. దీంతో స్నానం తర్వాత ఉన్న దోషం పూర్తిగా పోతుంది. ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమశివుని అనుగ్రహం పొందవచ్చు. శంకరుని పూజించేటప్పుడు పంచామృతంతో స్నానం చేసి శివలింగానికి జలాన్ని సమర్పించండి. చివరగా శివలింగానికి నీటిని సమర్పించిన తర్వాత మాత్రమే మీరు చేసే జలాభిషేకం పూర్తయినట్లు పరిగణించబడుతుంది. ఇక పూజానంతరం శివలింగానికి ప్రదక్షిణలు చేయకూడదు. పాలు ప్రవహించే చోట ఆగి తిరిగి రండి. శంకరుని అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం ఉండేవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. భోలేనాథ్ని పూజించేటప్పుడు ఈ తప్పులు చేయకండి. సోమవారం రోజున ఆయనకు భక్తులు అభిషేకిస్తుంటారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలను పంచామృతాలు అంటారు. వీటితో అభిషేకించి ఆయన ఆశీస్సులు పొందుతారు. అయితే పంచామృతాలతో అభిషేకించేటప్పుడు కొందరు రాగిపాత్రలను ఉపయోగిస్తారు. వీటిని అసలు వినియోగించకూడదు. వీటిలో ఉండే రసాయనాల వలన పాలు, పెరుగు వేయగానే వెంటనే విరిగిపోతాయి. దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలు, పెరుగు వేసిన పాపం మనకు చుట్టుకుంటుంది. పాలను ఇత్తడి, స్టీల్, వెండి పాత్రలు ఉపయోగించాలి.